ప్రైజ్ ది లార్డ్ మేడం. అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మరొకసారి మళ్ళీ మనకి అవకాశం ఇచ్చి ధ్యానించుకునే కృప అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటూ మనందరినీ సజీవ లెక్కలో ఉంచి జీవం గల దేవుణ్ణి చెప్పినటువంటి జీవ వాక్యాన్ని మరొకసారి ధ్యానించుకునే కృప అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ప్రేమమడిన మా తండ్రి, మరొకసారి నైనా నీ వాక్య ధ్యానం నాయన మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దయగల మా ప్రభు, చిన్న మంద భయపడకమని చెప్పి నాయన గత కొద్ది కాలం నుంచి నాయన మేము చాలా సంఖ్య తక్కువ అయినప్పటికీ కూడా తండ్రి, దయగల మా ప్రభు, ఆధ్యాత్మిక విలువలు తెలిసినటువంటి శ్రేష్టమైన సమూహంగా నాయన మమ్మల్ని ఇక్కడ సమకూర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల మా ప్రభు, అదే విధంగా తండ్రి నాయన ఈ సిలువ ధ్యాన సమయాల్లో తండ్రి నాయన నిన్ను వెంబడించగోరే ఎవరైనా సరే తండ్రి, మమ్మల్ని మేము ఉపేక్షించుకుని మా సిలువనెత్తుకుని నాయన నిన్ను వెంబడించమన్నావు తండ్రి. వెంబడించే సమయంలో తండ్రి నాయన మమ్మల్ని మేము ఒక్కసారి పరీక్షించుకుని అంత పరీక్ష చేసుకుని తండ్రి నీ రూపంలో మార్చబట్టడానికి ఇంకా మాకు ఏమైతే ఆటంకములు ఉన్నాయో ఆ ఆటంకాలు నీ కృప చేత తొలగించుకోవటం నీ సన్నిధిలో ప్రార్థించే కృప అనుగ్రహించండి. అదేవిధంగా నీవు మా కోసం చేసినటువంటి విలువైన త్యాగాన్ని, పిలిచిన శ్రేష్టమైన పిలుపును మర్చిపోకుండా తండ్రి దానికి తగిన జీవితం మేము జీవించగలిగే భాగ్యం దయచేయమని, కార్యారంభం కంటే కార్యాంతం మేలన్న తండ్రి, దయగల మా ప్రభు, కార్యాంతను నిన్ను బహుగా స్థుతించుకునేటట్టు తండ్రి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా కొనసాగే కృప దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ ఇక్కడ గ్రంథకథ చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, పాత నిబంధన యాజకత్వం కంటే క్రీస్తు యాజకత్వం గొప్పది. మొత్తం 28 వచనాలు ఉంటాయండి. దీంట్లో 28 వచనాల్లో కూడా ఈ గ్రంథకర్త మనతో మాట్లాడదలుచుకున్న అంశం ఏంటంటే, పాత నిబంధన యాజకత్వం కంటే క్రీస్తు యాజకత్వం గొప్పది అని చెప్పి, ఎట్లా గొప్పది అని చెప్పి ఒక్కొక్కటి కూడా రిఫరెన్స్లతో సహా మనం ధ్యానించుకునే అవకాశం ఉంది. కాబట్టి వెర్స్ బై వెర్స్ మనం ధ్యానించుకునేటప్పుడు మొదటి వచనం దగ్గర నుంచి 28వ వచనం వరకు ధ్యానాంశం పూర్తయితే తప్పించి నక్షల్ మనకి ఈ చాప్టర్ యొక్క మూలాంశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాడు గ్రంథకర్త అనేది మనకి పూర్తిగా అర్థం కాదు. అది అందుకనే కదా ప్రవక్త యెషయా అంటాడు, వాక్యం అనేది అక్కడ ఇక్కడ అచ్చట కొంత ఇచ్చట కొంత అని చెప్పి, సూత్రం వెంబడి సూత్రం అని చెప్పి, ఎప్పుడైనా సరే మనకు ఒక విషయానికి సంపూర్ణమైన అర్థం రావాలి అంటే ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా చదివి అర్థం చేసుకుంటేనే తప్పించి కొన్ని విషయాలు మనకు పూర్తిగా అర్థం కావు. ఈ 7వ అధ్యాయం కూడా అట్లాంటి కోవకు చెందినటువంటి అంశం ఏంటంటే, మెల్కీసెదెక్ అనే ఒక క్యారెక్టర్ ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి అంశం. అంటే ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ మెల్కీసెదెక్ అనే క్యారెక్టర్ గురించి మనం చదువుతాం. కానీ ఈ మెల్కీసెదెక్ అసలు ఎవరు, ఆయన యాజకత్వ లక్షణాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే, 7వ అధ్యాయం ప్రారంభంలో రాజులను సంహరించి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలీము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలీము రాజుని అర్థము.
అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు గురించి ఇక్కడ ఈ 3వ వచనం వరకు ఇంట్రడక్టరీ పార్ట్ లో చూస్తే అసలు మెల్కీసెదెకు ఎవరు అనేది మనం గమనించినప్పుడు ఈయన గురించి ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఈయన గురించి చెప్పినటువంటి మాటలు మనం చూస్తే కొంతవరకు అంటే ఈ మెల్కీసెదెకు గురించి మొత్తం కూలంకుషంగా మనకు తెలియాలంటే ఈ అధ్యాయం ఇక్కడ ఆదికాండం కూడా మనం పరిశీలించాలి. ఈ 14వ అధ్యాయంలో 18వ వచనం చూసినప్పుడు, మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. ఇక్కడ ఇవ్వబడింది. ఇతను ఎవరంట? సర్వోన్నతుడైన దేవుడు అంటే యెహోవా దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ వరకు చూసినట్టయితే మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే అబ్రహాం ఆ టైంలో ఇంకా అప్పటికి ఆయన పేరు అబ్రహాం గా మార్చబడలేదు, అబ్రహాం గానే ఉన్నాడు ఆయన. ఈ 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏంటంటే 13వ అధ్యాయంలోనే అబ్రహాం లోతు కూడా చెరొక పక్కకి విడిపోవడం జరుగుద్ది. వారి మందలు విస్తారంగా ఉండటం వల్ల కలిసి నివసించలేనటువంటి పరిస్థితిలో అబ్రహాం అంటాడు, నీకు ఏ వైపుకు కావాలంటే ఆ వైపుకు వెళ్ళు, రెండో వైపు నేను వెళ్తానంటాడు. పచ్చగా కనపడుతున్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాలు లోతును ఆకర్షించినాయి. అక్కడికి లోతు వెళ్ళటం జరిగింది. అన్నదమ్ములిద్దరూ చెరొక పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత జరిగింది ఆ సొదొమ రాజుకిని ఆ షీనారు రాజు అయినటువంటి ఆ కదొర్లామయోరుకిని యుద్ధం జరిగింది. ఆ షీనారు రాజుకి తో వచ్చిన వాళ్ళు మొత్తం కలిసి 4గురే. ఇక్కడ సొదొమ గొమొర్రా రాజులు 5గురు రాజులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి దగ్గర వీరు ఆగలేకపోయారు. ఆ టైంలో ఈ సొదొమ గొమొర్రా ప్రజలను ఈ రాజులు మొత్తం స్త్రీలని, వాళ్ళకున్నటువంటి బంగారం వెండి ఆయుధాలని అలాగే ఆభరణాలని స్త్రీలని కూడా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయారు. ఈ సంగతి తెలిసినటువంటి ఒక హెబ్రీయుడు అనే పదం మనం అక్కడ చూస్తాం 13వ అధ్యాయంలో. ఒక హెబ్రీయుడు వచ్చి అబ్రాహాంతో చెప్తాడు, నీ తమ్ముడు నివసిస్తున్న ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలని ఆ షీనారు రాజు తన బృందంతో వచ్చి దోచుకుని వెళ్ళిపోవటం జరిగింది. వారితో పాటు నీ తమ్ముడి సంతానం, భార్య, పిల్లలు కూడా వాళ్ళు కొల్లగొట్టుకుపోయారు, బానిసలుగా తీసుకెళ్లిపోయారని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అబ్రాహాము తన ఇంట అలవర్చబడినటువంటి అంటే తనకి ఎప్పుడు అంగరక్షకులుగా ఉండేటటువంటి 318 మందిని తీసుకుని, వాళ్ళని కాకుండా ఇతర సైన్యాన్ని కూడా తీసుకుని అక్కడికి వెళ్ళటం జరిగింది. వీర భయంకరమైన యుద్ధం జరిగింది. అక్కడ అబ్రాహాము ఆ షీనారు రాజులు ఓడించడం విజయోత్సాహంతో తిరిగి వస్తూ ఉన్న సమయంలో అక్కడ ఆ షాలేం రాజు ఆ షావే లోయ ప్రాంతానికి వచ్చేటప్పటికి అబ్రాహాంకి ఈ షాలేం రాజు అని అక్కడ నీతికి సమాధానకర్త రాజు అని అంటారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఆ లోయలో అక్కడికి వచ్చిన తర్వాత మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చి దీవెన కూడా మనం చూసాం కదా, ఏమని దీవించాడు? ఆకాశమును భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నీ శత్రువులను నీకు అప్పగించిన దేవుడు స్తుతింపబడును గాక అని ఎందుకు ఆశీర్వదించాడు అంటే క్రింది వచనాల్లో మనం ఫిబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఇంకా కొంత విపులంగా చూడవచ్చు. ఎందుకు ఆశీర్వదించాడు, అసలు ఎందుకు పంపించాడు? యెహోవా దేవుడు ఈ అబ్రాహాం దగ్గరికి ఈ మెల్కీసెదెకు అనే వ్యక్తిని ఎందుకు పంపించాడు? అసలు ఈ మెల్కీసెదెకు ఎవరు అనేది ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చాలా మంది అంటే ఎవరిని తప్పట్టట్లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు చెప్తున్నారు. కానీ నేను ఈ వారం అంతా కూడా, ఈ వీక్ అంతా మండే నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఎవరు అసలు ఈ మెల్కీసెదెకు, ఎందుకు దేవుడు పంపించాడు, ఇతని క్యారెక్టర్ ఏంటి, క్రీస్తుకి ఇతనికి ఉన్న సంబంధం ఏంటని చూస్తే స్టడీ బైబిల్లో కానీ రిఫరెన్స్ బైబిల్లో కానీ ప్రార్థనా పూర్వకంగా ప్రిపేర్ అయినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి పరలోకంలో గబ్రియేలు మరి
రఫాయిల్ ఇట్లాంటి దూతలు ఉన్నారు కదా. ఈ దూతల్లాగానే యాజకులు కూడా ఉన్నారు, పరలోకపు యాజకులు. వీరికి వంశావళి లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేదు. ఆయా సమయాల్లో అంటే ఈ ఒక్కసారే చూశాం కదా, మరి ఎక్కడ కూడా ఈ యాజకులు చూడలేదు కదా అంటే మనకు తెలుసు కదా, యోహాను సువార్తలో అక్కడ యోహాన్ గారు రాసిన మాటను బట్టి జరిగిందంతా రాయాలంటే ఈ భూమి మీద ఏ బుక్ కూడా మనకి సరిపోదు. కాబట్టి ఈ వాక్యం అచ్చట ఇచ్చట ఉంది, దాన్ని అంతా కూడా మనం క్రోడీకరించుకుని పరిశుద్ధాత్మ పూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయని చెప్పి అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ఈ యాజకుడిని ఇక్కడికి అబ్రాం దగ్గరికి పంపించాడు. ఆయన ఎందుకు పంపించాడు అంటే అబ్రాం చాలా విజయోత్సాహంతో వచ్చేస్తున్నాడు. అంటే తను సొంతగా ఆ శత్రు సంహారం చేశానని, వాళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నానని అబ్రాంకి ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఒక్కొక్కసారి అట్లాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు ఒక బ్రేక్ వేయాలనుకుంటాడు దేవుడు. పౌలు గారికి కూడా ఏమంటాడు, నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసేయమంటే నా కృప నీకు చాలును అంటాడు. ఎందుకంటే అప్పటికే పరలోకంలో మాట్లాడుకునే మాటలన్నీ పౌలు గారు విన్నారు. ఆయనకి అనేక రకాలైనటువంటి కృపా వరములు ఉన్నవి. అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండేటందుకు నా కృప నీకు చాలును. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కసారి నా స్వశక్తి మీద ఆధారపడి నేను ఇది సాధించాను అని ఎప్పుడైతే ఒక క్రైస్తవ విశ్వాసకి మనసులో వస్తుందో అక్కడ బ్రేక్ పడుతుంది. నెబుకద్నెజరు జీవితం కూడా మనకు తెలుసు కదా. మనసును గర్వించి ఎప్పుడైతే మనసును గర్వించాడో వెళ్ళి జంతువులాగా ఆ పచ్చగడ్డి మేసే స్థితికి వస్తాడు. తర్వాత రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ అతని రాజ్యం ఇవ్వబడుతుంది. అలాగే ఇక్కడ అబ్రాహాముని దేవుని ప్రణాళికలో విశ్వాసులకి తండ్రి చెయ్యాలి. అట్లాంటి విశ్వాసులకు తండ్రిగా ఉండవలసిన అబ్రాహాము మనసులో నా స్వశక్తి, నా ధైర్యము, నా సాహసము, నా బలము అనేది ఉండకూడదు. సర్వోన్నతుడైన దేవుడనే దైవత్వం ద్వారానే ఏదైనా కూడా నేను సాధించగలను, ఆ దైవత్వం సహాయం వల్ల నేను ఏదైనా సాధించగలను అనే భావం అబ్రాహాం ఉండాలి. కాబట్టి ఆ ఆ రెండు దీవెనలు కూడా మనం చూస్తే నిన్ను ఆ సర్వోన్నతుడు ఆశీర్వదించును గాక అన్నాడంతే తప్పించి ఈ మెల్కీసెదెకు నేను ఆశీర్వదిస్తున్నాను నిన్ను అనలేదు. అంటే తను సర్వోన్నతుడుగా అనుకోలేదు. తను కూడా ఆ సర్వోన్నతుడికి యాజకుడుగానే దీవించాడు అబ్రాహాముని. ఆ సర్వోన్నతుడైన దేవుడు నిన్ను దీవించునుగాక, అదేవిధంగా నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన దేవుడు స్తుతింపబడును గాక. అంటే నువ్వు సాధించింది నీ వల్ల కాదు, దేవుడు సహాయం చేయటం వల్ల సాధించావు, కాబట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు అనగానే అబ్రాహాము అప్పుడు నిజమే కదా. ఆ తర్వాత ఆ కథలు అక్కడికి వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రా రాజులు ఏదైతే ఉందో అది నువ్వు పట్టుకెళ్ళిపో అన్నప్పుడు వెంటనే అంటే మా మనుషులు మాత్రం మాకు అప్పచెప్పి అక్కడి నుంచి వచ్చిన కొల్ల సొమ్ము అంతా కూడా నువ్వు పట్టుకెళ్ళిపో అని చెప్పి అన్నప్పుడు అబ్రాహాం వెంటనే అంటాడు, నేనే అబ్రాహాముని ధనవంతుని చేశానని నీవు చెప్పకుండానట్లు దాంట్లో నూలు పోగైనను నాకు అక్కర్లేదు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుని పేరట నేను ఆన పెట్టుచున్నాను అంటాడు. ఏదైతే ఆ మెల్కీసెదెకు దీవించాడో ఆ దీవెన బాగా మనసులో ఉండిపోయింది అబ్రహాం కంటే. నేను కాదు, ఇది నా వల్ల కాదు, ఘనత మహిమ దేవుడికే చెందాలి అనే మనసులో ఉంది. కాబట్టి దీనికి నేనేమి తీసుకోవటానికి అర్హుడని కాదు, ఎందుకంటే ఇదంతా కూడా నాతో చేయించింది ఆ దేవుడే. నాకొద్దు, నా వెంట వచ్చిన వాళ్ళకి మాత్రం వాళ్ళ వంతుల ప్రకారం సేవకులు మాత్రం ఇవ్వండి అని చెప్పి అంటాడు. ఈ అబ్రాంలో ఈ హ్యూమిలిటీ అంటే ఈ విధేయత, ఈ ఒబీడియన్స్, వినయము రావాలి అని ఆ మెల్కీసెదెకును పంపించడం జరిగింది. అయితే మరి కొన్ని స్టడీ బైబిల్స్ లో రిఫరెన్స్ బుక్ లో ఉన్నది ఏంటంటే పరలోకంలో ఇట్లాంటి మెల్కీసెదెకు క్రమం చొప్పున చేసే ఆ యాజకులు ఆయా సమయాల్లో పంపించబడ్డారు. కానీ మనకి ఇక్కడ అవసరాన్ని బట్టి ఇక్కడ ఆదికాండంలో ఇక్కడ పేర్కొనబడింది. అయితే క్రీస్తే మెల్కీసెదెకు అంటే అది క్రీస్తే మెల్కీసెదెకు నిరంతరము నువ్వు ఉండే యాజకుడు అన్నాడు. అంటే మెల్కీసెదెకు గురించి అక్కడ ఆదికాండంలో చెప్పినటువంటి ఆ కాన్వర్సేషన్ లో నిరంతరం ఉండే యాజకుడుగా ఆయన గురించి చెప్పబడలేదు. అయితే క్రీస్తు నిరంతరం ఉండే యాజకుడుగా మెల్కీసెదెకు క్రమం చొప్పున ఎప్పుడు అయ్యాడు అనేది మనం ఇంకా క్రింది వచనాలు చదువుకుంటూ వెళ్ళేటప్పటికి మనకు పూర్తిగా అర్థం అవుతుంది.
అదే విధంగా అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. ఇవన్నీ కూడా ఆయనకి పేరు మనకు తెలుసు కదా. సమాధానకర్త, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడింది. తర్వాత తల్లి తండ్రి లేనివాడంటే మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి తల్లి ఉంది, పెంపుడు తండ్రిగా యోసేఫ్ గారు ఉన్నారు. ఎప్పుడు తల్లి తండ్రి లేని యాజకుడు అయ్యాడు అంటే దానికి మనం చివరి వచనాలకు వచ్చినప్పుడు మనం సంపూర్ణంగా దాని గురించి అర్థమవుద్ది. ఆ తర్వాత మనం చూస్తే అంతమైనను లేనివాడయ్యుండి ఆదియైనను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. జీవమునకు అంతం లేదు అంటే శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు అంతం లేదు. జీవము ఎప్పుడు కూడా జీవించే ఉండేటటువంటి యాజకుడు ఇతను దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ ఈ మాటను బట్టి వచ్చింది యేసుక్రీస్తే. అప్పుడు మెల్కీసెదకుగా వచ్చింది ఎవరో కాదు, దేవుని ఆజ్ఞను బట్టి మెల్కీసెదకుగా వచ్చింది క్రీస్తే అని మరి పండితుల కొంతమంది అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఈ మెల్కీసెదెక్ అనే యాజకుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి దేవుని చేత పంపబడినటువంటి యాజకుడు. అంతవరకు మాత్రం మనం అర్థం చేసుకున్నట్టయితే ఇంకంతకంటే ఎక్కువ కన్ఫ్యూజన్ మనం వెళ్ళనవసరం లేదు. తర్వాత 4వ వచనం చూస్తే అతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి గొప్ప శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఈ మాట మనకి ఆదికాండంలో లేదు. అందుకనే అచ్చట ఇచ్చట ఉన్న వాక్యాన్ని కలిపి చదవాలి. ఇందాక నేను మా అబ్బాయితో డిస్కస్ చేస్తూ ఉంటే వికీపీడియాలో రాసినటువంటి వివరణ అంతా చదివి వినిపించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొల్ల సొమ్ములో శ్రేష్టమైన భాగం ఇచ్చాడు అబ్రహం. అలా ఇవ్వటం న్యాయమేనా? అసలు కొల్ల సొమ్ము అబ్రహంకి ఎలాగొచ్చింది అంటే అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో అక్కడ వచ్చినటువంటి రాజులు అబ్రహాంని ఒక గొప్ప రాజుగా దైవాంశ సంభూతుడుగా వారు చూడటం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఆయన ఒక దైవాంశ సంభూతుడిగా ఎంచి అబ్రహాంకి వారు 10వ భాగాలు ఇచ్చేశారు. అబ్రహాంకి వారు 10వ భాగాలు ఇచ్చేయటం జరిగింది. ఆ 10వ భాగాల్లో నుంచి అబ్రహాము శ్రేష్టమైన వాటిని తీసంట ఈ మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఇది కూడా మనం వాక్యానుసారంగా చూసుకుంటే లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనంలోను, సంఖ్యాకాండం 24వ వచనం నుంచి 38వ వచనం వరకు మీరు తర్వాత చూస్తే రిఫరెన్స్లు రెండు కూడా లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుందంటే భూఫలాలు, వృక్ష ఫలాలు యావత్తు కూడా దేవునివే కాబట్టి అందులో 10వ భాగము యాజకులకి ఇవ్వండి. ఇది లేవీకాండాలు చెప్పినటువంటి మాట. భూఫలాలు, వృక్ష సంపద అంతా కూడా దేవుడు మీకు ఇచ్చిందే, అంతా కూడా దాంట్లోంచి తీసి శ్రేష్టమైన భాగం 10వ భాగం మీరు యాజకులకి, అప్పుడున్న యాజకులకు మీరు ఇవ్వండి. అది లేవీకాండలో. సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికి అక్కడ ఏముందంటే 18వ అధ్యాయం 24వ వచనం నుంచి 38వ వచనం వరకు చూస్తే వారు యాజకులు ఏదైతే తీసుకున్నారో సామాన్య జనుల దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ 10వ భాగం నుంచి వీళ్ళు 10వ భాగం మళ్ళీ దేవుడికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపాయలు మనం ఒక పాస్టర్ గారికి ఇస్తే తప్పనిసరిగా అందులో ఒక 100 రూపాయలు ఆయన దేవుడికి ఇవ్వాలి. ఆ కండిషన్ అప్పుడే ఉంది. దాన్ని అబ్రహామే ఇక్కడ తూచా తప్పకుండా పాటించాడు. ఏదైతే శ్రేష్టమైన భాగాలు 10వ భాగాలు ఈయన ఒక రాజుగా దైవాంశ సంభూతుడుగా ఎంచి అబ్రహాంకి ఇచ్చారో దాంట్లోంచి శ్రేష్టమైన భాగం తీసి, ఆ కొల్ల సొమ్ము నుంచి శ్రేష్టమైన భాగం తీసి షాలేం రాజు అదే మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ 10వ భాగాలు కూడా మిగిలింది కూడా తీసుకున్నట్టుగా మనం మొత్తం అక్కడ వదిలి వెళ్ళిపోయినట్టుగానే చూస్తాం. అలాగే శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువాడు తన సహోదరులు అబ్రహాం గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా
ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు, కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మిల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట దేవుని చేత అపాయింట్ చేయబడినటువంటి యాజకుడు అహరోను. అహరోను దగ్గర నుంచి లేవి వంశం వాళ్ళే యాజకులుగా వస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా దశంభాగం వాళ్ళకే ఇస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక యూటర్న్ అంటాం కదా, అలాగే ఇక్కడ మార్పు వచ్చింది. ఏంటంటే, లేవి వంశానికి చెందినటువంటి వాడు లేవి వంశానికి చెందినటువంటి వాడు ఇక్కడ ఆ వంశంతో సంబంధం లేనివాడు, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైనా ఇతను ఏ వంశావళికి లేదు కాబట్టి మెల్కీసెదెకు ఇతనికి ఏ వంశం లేదు. యాక్చువల్గా ఎవరు తీసుకోవాలి? లేవి వంశానికి చెందిన వాళ్ళే తీసుకోవాలి. ఒక రకంగా చూస్తే అప్పటికి అబ్రాహం టైంకి అసలు ఈ వంశాలు, ఈ 12 గోత్రాలు లేవనుకోండి. అయితే దానికి మళ్ళీ కింద వివరణ ఇచ్చాడు ఎలాగని. మెల్కీసెదెకు అబ్రాహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానమును పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వారి చేత ఆశీర్వదింపడిన మాట కేవలము నిరక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమంలో చూడగా ఇక్కడ తక్కువ వాడిని ఎక్కువ వాడు ఆశీర్వదించాలి. అంటే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. అప్పుడు ఉన్న వాళ్ళలో అబ్రాహామే గొప్పవాడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవునితో మాట్లాడిన వాడు, దైవస్వరం విన్నవాడు అబ్రాహాం. అట్లాంటి అబ్రాహాముని దీవించాలి అంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరో కూడా సరిపోరు. ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఎక్కువ స్థాయిలో ఉన్నవారి చేత దీవింపబడాలి. దానికోసం మెల్కీసెదెకును పరలోకం నుంచి యాజకుడిగా దేవుడు అబ్రహాం దీవించని పంపించాడు. ఎందుకంటే అదేంటి, అబ్రహాం కంటే తక్కువ దీవించాడేంటి అని ఆక్షేపణ రాకుండా, దైవత్వంలో అబ్రహాం కంటే ఒక స్థాయి ఎక్కువగా ఉన్నటువంటి ఆ మెల్కీసెదెకును అక్కడికి పంపించడం అనేది జరిగింది. అదే విధంగా మనం ఇది తాత్కాలికమైనటువంటి యాజకత్వం. ఏది? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యాజకత్వం తాత్కాలికమైనది. అంటే ఒక యాజకుడు పోయిన వెంటనే మరొక యాజకుడు వస్తాడు. అక్కడ ఇవ్వబడింది ఏంటంటే, ఒక యాజకుడు మారి ఇంకొక యాజకుడు వచ్చినప్పుడు యాజక ధర్మం కూడా మారుతుందంట. అది ఎలాగంటే, ధర్మశాస్త్రం ఎవరికి వాళ్ళ స్వహస్తాలతోటి రాసుకుని దాన్ని మళ్ళీ ఆచరించాలి. సమూయేలు ఉన్నప్పుడే, మనం సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తే 2 సార్లు సౌలు ఉన్నప్పుడే సమూయేలు ఆ అంటే రాజు అనుసరించవలసిన విధానాన్ని, పరిపాలన చేయవలసిన విధానాన్ని 2 సార్లు ఆయనే మార్చినట్టుగా మనం చూస్తాం సమూయేలు మొదటి గ్రంథంలో. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, గవర్నమెంట్ మారగానే కొన్ని ప్రిన్సిపల్స్ మారిపోతూ ఉంటాయి, రూల్స్ మారిపోతూ ఉంటాయి. అలాగే ఒక యాజకుడు అంటే 24 తరగతులకు చెందిన యాజకులు ఉన్నారు మనకి అప్పుడు దావీదు కాలం నుంచి. 24 తరగతులకు చెందిన యాజకుల్లో అనేక రకాలైనటువంటి వంశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంటే పూర్వీకులు అవటానికి లేవి గోత్రికులు అయినప్పటికీ కూడా కాలానుగుణంగా ఎలా వచ్చిందంటే ఆ పితరుల పేరును బట్టి వంశావళి కూడా ఏర్పడటం జరిగింది. కాబట్టి ఒక యాజకుడు మారాడు అంటే యాజక ధర్మం కూడా మారుతుంది. అది పాత నిబంధనది కాలంలో. కానీ క్రీస్తు విషయంగా ఈ యాజకత్వంలో మార్పు లేని యాజకత్వం అని చెప్పి అంటం జరిగింది. అదేవిధంగా అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒకడు విధం చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాం ద్వారా దశమాంశములు ఇచ్చెను, దశంభాగములు ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. చూడండి, ఇది చాలా లోతుగా మనం ఆలోచించవలసినటువంటి మాట. మెల్కీసెదెకు దగ్గర అబ్రహాము దశంభాగం ఇచ్చినప్పుడంట లేవి కూడా ఇచ్చాడంట. లేవి అంటే దశంభాగాలు పుచ్చుకోవటానికి అర్జుడు. అట్లాంటి లేవి కూడా మెల్కీసెదెకుకు దశంభాగం ఇచ్చాడు అంటున్నాడు. అంటే ఎట్లాగా అనేది మనం ఆలోచించినట్టయితే, అప్పటికే గర్భంలో ఆయన గర్భాన్ని నుంచి వచ్చిన వాళ్ళే కదా, అబ్రాహాం గర్భాన్ని నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. ఇస్సాకు, యాకోబు తర్వాత ఈ 12 మంది గోత్రీకులు అక్కడి నుంచే కదా వచ్చింది. కాబట్టి మనం డిఎన్ఏ అంటాం కదా, అప్పటికే అబ్రాహాం గర్భంలో లేవి ఉన్నాడు.
ఆ లేవి అంటే అబ్రాహాము కానుకిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక కానుకిస్తే ఆ లోపల ఉన్న శిశువు కూడా కానుకిచ్చినట్టే. ఒకవేళ అప్పటికప్పుడు ప్రెగ్నెంట్ లేడీ కాక అంతకు ముందు తరంలో ఎవరైనా ఎవరికి ఇచ్చినా కూడా అది అప్పటికి వారి గర్భంలో ఉన్నారు అని చెప్పి ఆయన భావం, రచయిత భావం. ఇది జరిగినప్పుడు మెల్కీసెదెకుకు ఈ అబ్రాము కానుకిచ్చిన తర్వాత లేవి జన్మించడానికి 150 సంవత్సరాల గ్యాప్ ఉంది. అబ్రాము కానుకిచ్చిన తర్వాత 150 సంవత్సరాలకి లేవి జన్మించాడు. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా అబ్రాము గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ దశంభాగం లేవి నుంచి తీసుకున్న ఘనత మెల్కీసెదెకుకు చెందింది అని చెప్పి ఇక్కడ రచయిత అభిప్రాయం. అదే విధంగా ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రము ఇయ్యబడను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? అసలు సంపూర్ణ సిద్ధి ఆ యాజకుడు పొందినట్టయితే మళ్ళీ ఇక్కడ వేరే అంటే ఆ వంశాలను తప్పించి మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు రావాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. దావీదు మహారాజుకి 110వ సంకీర్తనలో 4వ వచనంలో అక్కడ చేయబడినటువంటి ప్రమాణాన్ని మనం గమనించినట్లయితే, అంటే దావీదు ద్వారా అనేక ప్రవచనాలు దేవుడు ఇవ్వటం జరిగింది. ఆ 110వ సంకీర్తనలో మనం గమనించినప్పుడు 4వ వచనంలో ఆయన అంటాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తనకు, అక్కడ వరకు చాలు మనకి. ఇది బిగినింగ్ లో 110వ సంకీర్తన బిగినింగ్ లో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. అంటే దావీదు దర్శనంలో చూశాడనమాట. ఏమని? దేవుడు ప్రభువుతో సెలవిచ్చిన, అంటే యెహోవా దేవుడు తన కుమార్తెతో మాట్లాడుతున్నటువంటి మాట దావీదు మహారాజు దర్శనంలో చూశాడు. ఇట్లాంటి దర్శనాలు ఎక్కువగా దావీదు మహారాజు, ఆ తర్వాత యెషయా ప్రవక్త, తర్వాత ఇర్మియా ప్రవక్త తక్కువ, యెషయా ప్రవక్త చాలా ఎక్కువ దర్శనాలు ఇలా చూడటం జరిగింది. ఒకే అధ్యాయంలో యెహోవా దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుకున్నటువంటి మాటలు, అలాగే యేసుక్రీస్తు యెషయాతో మాట్లాడిన మాటలు, అలాగే యెషయాతో యెహోవా దేవుడు మాట్లాడిన మాటలు, ఇట్లా కాన్వర్సేషన్ చాలా ఉంటాయి యెషయా ప్రవక్త గ్రంథంలో. అట్లాగే దావీదు మహారాజు కూడా, అంటే దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి దేవుడు మనసు ఆయనకి తెలుసు కాబట్టి చెప్తున్న మాటను అర్థం చేసుకోగలడు కాబట్టి దావీదుకి ముందుగానే దర్శనం వచ్చింది. ఏంటంటే నీవు నిరంతరం ఉండే మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉండే యాజకుడు నీవని తన కుమారుడితో తండ్రి మాట్లాడుతున్న మాటలు దావీదు మహారాజు దర్శనంలో చూశాడు. కాబట్టి ఈయన నిరంతరం ఉండే యాజకుడు, నీవు నిరంతరం ఉంటావని ఒక మానవ మోత్రుడు అంటే అది చెల్లే మాట కాదు. ఎవరు కూడా నిరంతరం ఉంటారు అని చెప్పిన వాడు ఉండరు, ఆ మాట తీసుకున్నవాడు కూడా ఉండరు. కాబట్టి ఇక్కడ వాగ్దానం ఇచ్చిన వాడు యెహోవా దేవుడు, వాగ్దానం తీసుకున్నవాడు యేసుక్రీస్తు. కాబట్టి ఇక అందులో మార్పు అనేది ఉండదు. అదే విధంగా ఎలా అనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవీతనం, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వడం కనుక ఆ యాజకులు సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? సంపూర్ణ సిద్ధి. ఆ పర్ఫెక్షన్ పొందలేదంటే, దేంట్లో పర్ఫెక్షన్ పొందలేదంటే వీళ్ళు విజ్ఞాపన చేయటంలో పర్ఫెక్షన్ పొందలేదు. దేవుడికి బలి అర్పించినప్పుడు ఒక వ్యక్తి తరపున విజ్ఞాపన చేయటానికి ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ఆవేదన, ఆ వ్యక్తి హృదయంలో ఉన్న అవసరత, ఆ వ్యక్తి పడుతున్న వేదన ఆ యాజకుడికి తెలీదు విజ్ఞాపన చేయటానికి. కాబట్టి ఏది విజ్ఞాపన చేయాలో సంపూర్ణంగా విజ్ఞాపన చేయలేని స్థితి. అదే కాకుండా ప్రతి యాజకుడు కూడా ముందు తన గురించి, తన కుటుంబం గురించి బలి అర్పించిన తర్వాత ఆ వచ్చిన వ్యక్తులకి బలి అర్పించడం అనేది జరిగేది. అంటే ఇతను కూడా మానవ మాత్రుడే కాబట్టి ముందు తన గురించి, తన కుటుంబం గురించి బలి అర్పించిన తర్వాత వీళ్ళు తెచ్చిన బలి అర్పించడం ఏదో నామకార్థం చేయటమే తప్పించి విజ్ఞాపన అనేది చేసే స్థాయిలో ఆ యాజకుడు లేడు. అదే విధంగా బోధించే స్థాయిలో కూడా ఆ యాజకుడు లేడు.
వీళ్ళ దగ్గర మారు మనసు తెచ్చే స్థితిలో, హృదయంలో మార్పు తీసుకొచ్చే స్థితిలో కూడా ఆ యాజకులు లేరు. వాళ్ళు ఏంటంటే కేవలం వీళ్ళు ఏదైనా బలిపశువుని తీసుకువెళ్తే తల మీద ఆ చెయ్యి ఉంచి ఆ ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాటలు చెప్పి దాన్ని బలిగా అర్పించి రక్త ప్రోక్షణ చేయటం వరకే. కానీ ఈ విషయాలన్నిట్లో ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు మానవ మాత్రులు కాబట్టి. అయితే ఇది గాక యాజకుడు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మం సమూలంగా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను, ఆ గోత్రంలోని వాడైన ఎవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానమందు జన్మించిన అనుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మోషే ఏ గోత్రికులు చేయాలని చెప్పాడు? లేవి గోత్రికులే యాజకత్వం చేయాలని చెప్పాడు. యూదా గోత్రంలో చేస్తాడని చెప్పలేదు. ఎప్పుడు యూదా గోత్రం ప్రాధాన్యత వచ్చిందంటే యెహోవా దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు, నీ గర్భాన పుట్టినటువంటి కుమారుడు సింహాసనం మీద నిరంతరం ఉంటాడని. అయితే అప్పట్లో దావీదు తనకు పుట్టబోయే కుమారుడు గురించి అనుకుని ఉండవచ్చు, కానీ అక్కడ యెహోవా దేవుడు చెప్పింది యేసుక్రీస్తు గురించి. యూదా గోత్రం నుంచి పుడతాడని చెప్పి యూదా గోత్రపు సింహాన్ని అక్కడి నుంచి. ముందు పాత నిబంధన కాలంలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో లేవీయులు మాత్రమే ఆ యాజక ధర్మం నిర్వహించాలి. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఈ యాజక ధర్మం మరి అనుకున్నటువంటి పర్పస్ అంటే అనుకున్న గమ్యాన్ని చేరకపోవచ్చు. ఈ యాజక ధర్మం దేవుడు ఏదైతే నెరవేర్చాలని అనుకుంటున్నాడో అది వీళ్ళు నెరవేర్చలేకపోవచ్చు అని దేవుడు తెలుసు. అట్లాంటప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు, యాజకత్వాన్ని ఎందుకు ఇచ్చాడని డౌట్ రావచ్చు. జనులు యేసుక్రీస్తు ఆగమనం కోసం ఎదురు చూడాలి. యోబు గ్రంథంలో చూస్తే యోబు అంటాడు, నాకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండును. అంటే అప్పటికి మధ్యవర్తి లేడు, కానీ ఒక మధ్యవర్తి ఉంటే బాగుండును అనుకుంటాడు మనసులో. ఆ మధ్యవర్తే యేసుక్రీస్తు తర్వాత కాలంలో వచ్చాడంటే ప్రజలు ఆ మధ్యవర్తి కోసం ఎదురు చూడాల్సినటువంటి సమయం రావాలి. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తుని వాళ్ళు ఆదరిస్తారు. రెండోది, ఒక ఉదాహరణ మనం చూస్తే, ఒక వ్యక్తి ఒక షాప్కి వెళ్ళి నేను సత్యం గురించి తెలుసుకోవాలి కాబట్టి నాకు సత్యాన్ని గురించి వివరించే ఒక బుక్ ఇవ్వండి అని చెప్పి అడిగాడట. ఆ షాప్ యజమాని ఒక బుక్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది గబగబా చదివి తీసుకొచ్చేసాడంట. అతను తీసుకొచ్చి దీంట్లో నాకు సత్యం ఏమీ కనపడలేదు అన్నాడు. సరే ఈ బుక్ చదవని ఇంకోటి ఇచ్చాడంట. అది ఏదైనా నేను పేరు చెప్పను, మీరు గ్రహించే ఉంటారు. ఇచ్చిన తర్వాత ఆ బుక్ ను కూడా తీసుకెళ్ళి అతను చదివాడంట. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసి ఈ బుక్ లో నాకు సత్యం అనేది ఏమీ కనపడలేదు అన్నాడు. సరే ఈ బుక్ ట్రై చేయి అన్నాడంట. ఈ థర్డ్ బుక్ ఇచ్చిన తర్వాత అది చాలా సంతోషంగా చదివి ఆ షాప్ ఓనర్ తో అన్నాడంట, దీని ఖరీదు ఎంత, ఈ బుక్ నా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాను, ఈ బుక్ లో ఉన్న విషయాలు నేను ఆచరించాలనుకుంటున్నాను, సత్యం గురించి పూర్తిగా వివరించబడినటువంటి గ్రంథం ఇది అని చెప్పి. అవును, నేను అడిగిన వెంటనే నువ్వు ఎందుకు ఇది ఇవ్వలేదు, ముందు ఆ 2 గ్రంథాలు ఎందుకు ఇచ్చావు అని చెప్పి అడిగాడట. అంటే ఆ షాప్ యజమాని అన్నాడు, నేను నా అభిప్రాయాన్ని నీ మీద రుద్దకూడదు, అక్కడున్న వాటిలో ఇస్తే విచక్షణ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి సత్యం గురించి ఏది బోధిస్తుంది అని చెప్పి నువ్వే తెలుసుకోవాలి, నేను చెప్పడం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనకి డౌట్ రావచ్చు, ఇది ఎట్లాగో ఈ యాజకత్వం అనుకున్న ఫలితాన్ని సాధించలేదు అన్నప్పుడు యాజకత్వాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ముందు ఇచ్చిన తర్వాత ఇది కాదు, మాకు ఇంకా శ్రేష్టమైన యాజకత్వం కావాలి, మా తరపున విజ్ఞాపన చేసే ఒక మధ్యవర్తి కావాలి అని ప్రజలు ఎదురు చూసినప్పుడు, అట్లాంటి యాజకుడిని పంపించినప్పుడు కొంతమంది కాకపోతే కొంతమంది అయినా అంగీకరిస్తారు. ఇప్పటికీ కూడా అందరూ అంగీకరించలేదు కదా యేసుక్రీస్తుని యాజకుడిగా. ఆ తర్వాత మనం 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట 11 నుంచి 19వ వచనం వరకు, పాత నిబంధన యాజకత్వం సంపూర్ణత పొందలేదు కాబట్టి మళ్ళీ మెల్కీసెదెకు రమ్మని చొప్పున ఇవ్వటం అనేది జరిగింది. దీని గురించి ఈ పాత నిబంధన యాజకత్వం ఎట్లా నిష్ప్రయోజనం అయ్యింది, అనుకున్నది ఎలా సాధించలేకపోయింది అనే మాటని మనం 8th చాప్టర్ లో ఇంకా బాగా వర్ణించడం జరిగింది. మనం ఇక్కడ మాట గమనించినట్లయితే ఈ హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు దేవదూతల కంటే ఎట్లా శ్రేష్ఠుడు అనేది వర్ణించిన తర్వాత
2వ అధ్యాయం 4వ వచనం నుంచి మొదలవుద్ది. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎట్లా గాని గొప్ప రక్షణ అని ప్రారంభమైనటువంటి అంశం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం వరకు కొనసాగుతూనే ఉంటది. అంటే ఇది గొప్ప రక్షణ ఎట్లాగైందని ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకుని హెబ్రీ గ్రంథకథ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 2వ అధ్యాయంలో ప్రారంభమైన గొప్ప రక్షణ మనం అర్థం చేసుకోవాలంటే 10వ అధ్యాయం వరకు పూర్తిగా చదివి మనసులో ఉంచుకోవాలి. ఏ అధ్యాయానికి అధ్యాయం మనం వదిలిపెట్టినట్టయితే మనకు సంపూర్ణంగా అర్థం కాదు. అదే విధంగా 13 నుంచి 14 వరకు చూస్తే క్రీస్తుకున్న జీవాన్ని బట్టి గోత్రం తప్పించడం అనేది జరిగింది. క్రీస్తుకున్న జీవాన్ని బట్టి అంటే ఈ 12 గోత్రాల్లో అందరూ కూడా మరణం చెందేవారే. అమర్చులు ఎవరు లేరు, అంతా కూడా మర్చులే, శాశ్వత కాలం జీవించే వాళ్ళు ఎవరు లేరు. మెల్కీసెదెకు క్రమం ఒక అదేంటి వేరే యాజకత్వం, తల్లి తండ్రి వంశావళి లేనటువంటి నిరంతరం జీవించేటటువంటి యాజకుడు మెల్కీసెదెకు. కాబట్టి నిరంతరం జీవించి ఇప్పుడున్న వారి గురించి, చనిపోయిన వారి గురించి, పుట్టబోయే వారి గురించి, ఆఖరి వ్యక్తి గురించి కూడా విజ్ఞాపన చేయగలిగేటువంటి యాజకుడు ఉండాలి. కాబట్టి అట్లాంటి యాజకుడి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ 12 ఒకవేళ లేవి గోత్రం కాదు ఇంకే గోత్రం మార్పు చేసినా ఈ 12 గోత్రాల్లో ప్రపంచంలో ఎవరు కూడా 12 గోత్రాలనే కాదు ప్రపంచంలో ఎవరు కూడా నిరంతరం యాజకత్వం ఉండటానికి అర్హత లేదు. పూర్తిగా జీవించే వరకు ఆది అంతము లేనివాడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఆ యాజకత్వం చేయగలడు. కాబట్టి అందుకే ఆ మెల్కీసెదెకు యాజకత్వాన్ని మార్చడం అనేది జరిగింది. అదే విధంగా బలహీనమైనది అని తెలిసి కూడా ఎందుకు ఇచ్చారనేది మనం చూసాము. తర్వాత 13 నుంచి 25 వరకు చూస్తే శాశ్వతమైనది ఈ యాజకత్వం, శాశ్వతమైనది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్టయితే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా వెంట మీరు రండి నిత్య జీవులో ప్రవేశిస్తారు అని చెప్పి ఆయన మాత్రమే చెప్పగలిగాడు. ఆ యాజకుడు మాత్రమే. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏ యాజకుడు కూడా నా వెంట రండి నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకువెళ్తానని చెప్పగలిగే యాజకులు ఎవరు లేరు యేసుక్రీస్తు తప్పించి. అదే విధంగా మనం గమనించినట్లయితే ఇది ప్రమాణపూర్వకమైనది, నోటి మాటతో చెప్పింది కాదు. ఈ ప్రమాణం చేసింది ఎవరు? యెహోవా దేవుడు. కాబట్టి ఇది నమ్మదగినటువంటిది. ఇప్పటికీ కూడా యాజకత్వం కొనసాగుతూనే ఉంది. అదే విధంగా మనం గమనించినట్లయితే ఈ యాజకత్వంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అంశం ఏంటంటే రోమీలు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 18వ వచనంలో ఆ బలిదానం, ఆ పుణ్యకారం ఒక్కసారి ముగిసింది. సర్వమానవ పాప పరిహారార్థం ఆ శిలువ బలియాగం ఒక్కసారి జరిగింది. మళ్ళీ ఎవరో శిలువ ఎక్కక్కర్లేదు, మళ్ళీ శిలువ మరణం పొందక్కర్లేదు. ఒకవేళ ఏమైనా శిలువ ఎక్కినా కూడా అది ప్రయోజనకరమైనది కాదు, ఆ బలి అంగీకార యోగ్యమైనది కాదు. దేవుడు ఒక్కసారి అంగీకరించాడు, సమాప్తం అయిపోయింది. శిలువలో ఆయన చెప్పిన మాట సమాప్తమైంది. ధర్మశాస్త్రం నెరవేర్పు అంతా కూడా ధర్మశాస్త్రం ఏదైతే మన మీద నేరం మోపుతూ ఉందో ఆ నేరాన్ని శిలువకి ఆయన శరీరం అప్పగించడం ద్వారా ఆ రుణపత్రాన్ని కొట్టివేసి కొలసీలు రాసిన పత్రికలో మరి ఆయన ఎంత జయోత్సాహంతో సాతాన్ని పట్టి ఈడ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఎంత విజయోత్సాహం మన పునరుత్థాన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. అలాగా ఇది శాశ్వతమైనది. అంతేకాదు దీనికి ముగింపు అనేది జరిగింది. మనం పని ఏంటంటే మనం విశ్వసించడం మాత్రమే. ఎవరు మళ్ళీ సిలువ ఎక్కి బలి అర్పించక్కర్లేదు. ఆ కృపాదానం జీవప్రదమైంది. దేవుడు మనకిచ్చినటువంటి కృప అది జీవప్రదమైంది. ఈ లోకంలో ఏ మనిషి అయినా మన పట్ల మెరిసి చూపిస్తే అది కొంతసేపే, తాత్కాలికమైనదే. జీవప్రదమైంది అంటే నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్లే కృప యేసుక్రీస్తు బలిదానం ద్వారా మాత్రమే. నేనైనా మీరైనా, గ్రీసు దేశస్థుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, హెల్లేనీడైనా ఎవరైనా కూడా ఆయన విశ్వాసం ఉంచినట్టయితే ఆ కృప డైరెక్ట్ గా అది జీవప్రదమైన కృప. కాబట్టి ఆయన నిత్యము జీవించేటటువంటి యాజకుడు కాబట్టి ఆయన మనల్ని నిత్య జీవనంలో తీసుకెళ్తాడు. అదే విధంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చాలా డైరెక్ట్ గా చెప్తున్నాడు పౌలు గారు. మనిషికి దేవుడికి మధ్య ఉన్న మధ్యవర్తి ఒక్కడే, యేసుక్రీస్తును నరుడు. అంతే తప్పించి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నన్ను పరలోకాన్ని పంపిస్తానికి సహాయం చేయండి అని మీరు ఎవరిని అడగక్కర్లేదు. ఒకవేళ నేను పరలోకాన్ని నేను తీసుకెళ్తాను ఎవరైనా చెప్పినా కూడా అది నమ్మవలసిన మాట కాదు. ఆ అర్హత యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ అర్హత అనేది ఉచితంగా పొందలేదు. మన పాప భారం, శాప భారం మోసి సిలువలో రక్తం చిందించి మన కోసం త్యాగం చేసి
ఆ కృప మనకి ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఆయన మధ్యవర్తిత్వాన్ని మాత్రమే తండ్రి అంగీకరిస్తాడు. అందుకని మనం ఏ ప్రేయర్ చేసినా ముగింపులో మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి అంటాం. అలా అడిగితేనే ఆ విజ్ఞాపన మాత్రమే తండ్రికి చేరుతుంది. మరి అసలు యేసుక్రీస్తుని దేవుడు కాదన్న వాళ్ళు ఈ మాటకి ఏం చెప్తారో మరి వాళ్ళే చెప్పాలి. అదే విధంగా ఒకే అర్పణ గురించి ఇంకా మనం కూలంకషంగా చూడాలంటే ఇదే పత్రికలో 9వ అధ్యాయం 28వ వచనం ధ్యానించినప్పుడు మనం చూద్దాం. 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన ఆయన తన శరీరాన్ని సమర్పించి మనకు ఆత్మ విషయమై మనల్ని బ్రతికింపు చేయడానికి విమోచన అనుగ్రహించాడని. అదే విధంగా యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, పాపము చేసిన వారికి నీతిమంతుడైన యేసు అనే ఉత్తరవాది మనకి ఉన్నాడు. ఇవేవి కూడా పాత నిబంధన యాజకుల ద్వారా మనకి సంక్రమించలేదంటే మన పితరులకు గాని. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు బలిదానం సమర్పించిన తర్వాత ఇవన్నీ కూడా మనం పొందుకుంటున్నాం. అదే విధంగా వారి తండ్రి దగ్గర రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం మనందరికీ తెలిసిన, చావైనా కరువైనా హింసైనా వస్త్రహీనతైన ఖడ్గమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపున నా కోసం విజ్ఞాపన చేసే దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి నాకు భయం ఏంటి? నేను నిజంగా ఆయన విశ్వాసం ఉంచితే నేను ఎవరికి కూడా భయపడక్కర్లేదు అంటాడు. అదే విధంగా మన విశ్వాసాన్ని కోల్పోకుండా సహాయం చేస్తూ ఉంటాడు. క్రీస్తు అక్కడ విజ్ఞాపన చేయటం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముని ఈ లోకానికి పంపించి పరిశుద్ధాత్ముడు క్రొత్త విషయాలు ఏమి చెప్పడం, మనకి క్రీస్తు మనకు చేసిన బోధల్ని మనకి జ్ఞాపకం చేస్తూ క్రీస్తు బోధించిన విషయాల్ని మనం జ్ఞాపకం చేస్తూ ఆ విధంగా నడుచుకునేటట్టుగా పరిశుద్ధాత్మని మన హృదయంలో అనుగ్రహించి ఆయన వెళ్ళటం అనేది జరిగింది. తర్వాత ఇక 26వ వచనం నుంచి మనం గమనించినట్టయితే మనందరికీ తెలిసిందే ఎలాగా ఈ మెల్కీసెదెకు యాజకత్వం అనేది పరిపూర్ణమైనది, ప్రత్యేకమైనది అని మనం గమనించినట్టయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే మనకు సరిపోయిన వాడంటే పూర్తి మానవుడుగా పూర్తి దైవత్వంతో. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవత్వం యొక్క సంపూర్ణత ఆయనలో నివసించుచున్నది. ఆయన మానవ శరీరం ఉన్నప్పటికీ కూడా దేవత్వంలో ఉండే పరిపూర్ణత ఆయనలో ఉంది. ఇట్లాంటి ప్రధాన యాజకుడు మనకు కావాలి. మనం పడే బాధలు, హింసలు, శ్రమలు, వేదన, ఎమోషన్స్ అన్ని తెలుసు ఆయన, అన్ని తెలుసు. కాబట్టి మనం ఈ విషయంగా బాధపడుతున్నాం అని వివరించి చెప్పక్కర్లేదు. మన తరపున ఆయన విజ్ఞాపన చేయడానికి సరిపోయినటువంటి యాజకుడు. ఎందుకంటే ఏ మానవుడు ఈ ప్రపంచంలో పడనటువంటి శ్రమ, వేదన, అవహేళన, అవమానం ఎన్నో పడ్డాడు ఆయన. కాబట్టి ఆయన పడని వేదన గాని ఆయన పొందని శ్రమ గాని ఏదీ లేదు. కాబట్టి మనం చెప్పకుండా ఆయన అర్థం చేసుకుని మన గురించి విజ్ఞాపన అనేది చేయగలడు. కాబట్టి మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను, కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుని ఎదుట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించ అవసరము కలవాడు కాదు. ఈయన పాత ప్రధాన యాజకులాగా ముందు తన కోసం తన కుటుంబం కోసం బలు అర్పించవలసిన స్థితి లేదు. ఎందుకంటే పాపరహితుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పవిత్రుడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన శిలువ మరణానికి అప్పగించేటటువంటి పిలాతు అంటాడు, ఈ నీతి మంత్రుల దగ్గర నాకు ఏ దోషము కనపడటం లేదు. అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు అంతా వెతికి పట్టుకున్నారు. అబద్ధ సాక్ష్యం ఏదీ నిలబడలేదు. ఆయన నోటి మాట ఆయన సాక్ష్యంగా నిలబడింది తప్పించి ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? ఛాలెంజ్, ప్రపంచానికే ఛాలెంజ్. ఈ రోజుకి కూడా నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? ఆయన వ్యతిరేకించే హేరోదీయులు, యాషావు సంతానం చెందిన వాళ్ళు కూడా వెళ్ళి, నువ్వు సత్యవంతుడు మాకు తెలుసు, నువ్వు దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడు అని మాకు తెలుసు, నువ్వేదైనా కూడా యథార్థంగా మాట్లాడుతానో మాకు తెలుసు అని ఒప్పుకుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి. కాబట్టి ఆయన మీద నింద వేయటానికి ప్రపంచంలో ఎవరు కూడా సరిపోరు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే
మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఎప్పుడయ్యాడు? ఈ భూమి మీద ఉన్నప్పుడు అయ్యాడ, తర్వాత అయ్యాడని మనం ఆలోచించినట్లయితే, ఆయన ఎప్పుడైతే సిలువ మీద తన శరీరాన్ని మన పాపముల కొరకు బలిదానంగా అర్పించి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 2 వచనంలో చెప్పినట్టు పరిమళ భరితమైన సువాసన భరితమైన బలిగా అర్పణగా తన శరీరాన్ని అర్పించి మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ఆయన మన కోసం విజ్ఞాపన చేసి విశ్వాసమున కృప ద్వారా రక్షించారే. అప్పటి నుంచి ఆయన మనకు యాజకుడయ్యాడు. ఆకాశము గుండా ఆయన వెళ్ళిపోయాడు. చూడు, అపోస్తల కార్యాలు గ్రంథం 1 అధ్యాయం 8 వచనం మనం చూస్తే ఆయన ఆరోహణ అయిన విధానాన్ని, లోకాసు వార్త 24 అధ్యాయం చివరి వచనాలు కూడా మనం చూస్తే ఆరోహణ అయిన విధానాన్ని చూస్తాం కదా. అక్కడికి వెళ్ళి ఆయన ఆ యాజక ధర్మం నిర్వహించాడు. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యాజక ధర్మం నిర్వహించలేదు. ఒకవేళ నిర్వహిస్తానంటే అభ్యంతరం చెప్పి ఉండేవాళ్ళు, ఎందుకంటే ఆయన లేవి గోత్రానికి చెందినవాడు కాదు గనక తప్పనిసరిగా ఆయనకి అభ్యంతరం వచ్చేది. కానీ ఆయన చేసే యాజకత్వం మన శరీరాన్ని, మన లోక సంబంధమైన విషయాల్లో కాదు, కానీ మన ఆత్మ సంబంధమైన విమోచన చేసే విజ్ఞాపన కోసం ఆయన ఏర్పరచబడినటువంటి ప్రధాన యాజకుడు. కాబట్టి ఆ పుణ్యకార్యం ముగించిన తర్వాత, ఆ యాజకత్వ అర్హత ఆయన పొందిన తర్వాత, మన ఆత్మల రక్షణ కోసం విజ్ఞాపన చేసేటటువంటి అర్హత ఆయన పొందిన తర్వాత, ఆ ప్రధాన యాజకుడిగా ఆకాశం గుండా బయలుదేరి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున నిలిచి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మెల్కీసెదెకు క్రమం ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, రెండు విషయాలు ఏంటంటే, అప్పట్లో ఉన్న ప్రధాన యాజకులు ఎవ్వరూ కూడా సంపూర్ణ సిద్ధి పొందినటువంటి యాజకత్వం చేయలేకపోయారు. సంపూర్ణ సిద్ధి అంటే మనం అనుకున్నాం కదా, బలి అర్పించేటప్పుడు విజ్ఞాపన చేయటం, వాళ్ళ కోసం వాళ్ళు బలి అర్పించుకోవటం, తర్వాత మారు మనసు వచ్చేటట్టుగా బోధించలేకపోవటం, నీతిని గురించి నీతిమంతులుగా తీర్చడం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది మనల్ని నీతిమంతులుగా తీర్చేటటువంటి అర్హత వాళ్ళకి లేకపోవడం. యేసుక్రీస్తు కూడా మనల్ని నీతిమంతులుగా తీర్చే అర్హత ఎప్పుడు పొందాడు? ఆయన శిలువ మరణం పొందిన తర్వాత మనకి అనుగ్రహించబడింది. ఎవరైతే ఆ శిలువ మీద ఆయన చేసిన బలిదానాన్ని గుర్తుంచుకుని ఆ రక్తమందు విశ్వాసం ఉంచుతారు, వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి పాత నిబంధన యాజకులకు మనల్ని నీతిమంతులుగా తీర్చే అవకాశం అనేది లేదు. నీతిమంతులుగా తీర్చకపోతే మనకు రక్షణ అనేది లేదు. రక్షణ అనేది లేకపోతే విమోచన లేదు. కాబట్టి యాజకత్వం పూర్తిగా మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఆ 12 గోత్రాల్లో ఉన్న వారిని కాకుండా, అఫ్ కోర్స్ యూదా గోత్రం నుంచి ఆయన మనుష్య కుమారుడుగా వచ్చినప్పటికీ ఆయన నిజమైన యాజక ధర్మాన్ని ఎక్కడ నిర్వహించారంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర నిర్వహించడం జరిగింది. కాబట్టి అప్పటికి ఆయనకి ఇక వంశావళితో సంబంధం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి పేర్లు, వంశావళులు ఏమి ఉండవు. అందుకనే తిమోతితో అంటాడు, మితిలేని వంశావళి గురించి మాట్లాడొద్దు, ఎవరైనా వంశావళి గురించి ఎత్తినా కూడా అట్లాంటివన్నీ నువ్వు సంఘంలో ఎంటర్టైన్ చెయ్యొద్దు అని చెప్పి. కాబట్టి ఈ యాజకుని మనకు దేనికోసం పంపించాడు అంటే, ఆయన ఆత్మల రక్షణార్థం అర్హత కలిగిన యాజకుడుగా మెల్కీసెదెకు క్రమం చొప్పున, ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పునటువంటి యాజకుడుగా వచ్చిన ఈ యాజకుడు చివరి యాజకుడు. అదే విధంగా హై ప్రీస్ట్ అన్నారు ఈయన్ని. అంటే ఆ మెల్కీసెదెకు క్రమంలో అంతకుముందు ఎవరైనా వచ్చి ఉండొచ్చు, కానీ ఆ వచ్చిన వాళ్ళ ఈయన హై ప్రీస్ట్. ఎందుకంటే వచ్చిన యాజకులు ఎవరు కూడా శిలువ బలియాగం చేయలేదు, ఆ మన కోసం విజ్ఞాపన చేసే స్థాయి వాళ్ళు పొందలేదు, రెండో రాకడ వచ్చి తీర్పు తీర్చేటటువంటి అర్హత కూడా వాళ్ళు పొందలేదు. కాబట్టి ఈయన హై ప్రీస్ట్ అన్నమాట. ఈ 7వ అధ్యాయంలో పౌలు గారు మరి ఎంత కష్టపడి చెప్పారో, కానీ నాకు ఈ అధ్యాయం చెప్పడానికి, నేను అర్థం చేసుకుని వివరించడానికి కూడా చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్. కాబట్టి మరి ప్రార్థనా పూర్వకంగా మరొకసారి అందరం కూడా చదివి అర్థం చేసుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపచేసి మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చి మా కోసం నీ జీవితాన్ని బలి అర్పణ చేసి శ్రేష్టమైన పిలుపునిచ్చి శ్రేష్టమైన స్వాస్థ్యం మాకు అనుగ్రహించడానికి ఇంకా మా తరపున విజ్ఞాపన చేసి, ఇంకా మా కోసం నాయన శ్రమతో ఓర్పుతో విజ్ఞాపన చేస్తున్న తండ్రి, నాయన నీ శ్రమను పెంచేవారంగా కాకుండా తండ్రి, నాయన నిన్ను అర్థం చేసుకుని నీవు మా నుంచి ఏం కోరుకుంటున్నావు అట్లాంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించి నీకు ఇష్టలేని బిడ్డలుగా మార్చి ఆయన సిలువలను ఆహ్వానం పలుకుతున్నావు తండ్రి.
ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాడు, విజ్ఞాపం చేస్తున్నావు తండ్రి. ఆ సంగతిని మేము జ్ఞాపకం ఉంచుకోవాలి తండ్రి. ఈ 11 డేస్ ఆచార ప్రకారంగా కాకుండా తండ్రి, ఆత్మీయంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఫలాలు పొందే కృప అనుగ్రహించు. మా ప్రభువును నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.